దిస్ ఇస్ TechTuber-Unboxings. ఈ అన్బాక్స్ అయిపోతే DEFY Gravity Pro TWS Earbuds అండి. ఇది రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయింది. అండ్ ముందుగా మన బాక్స్ మీద ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ టాప్లో చూస్తే మనకి DEFY Gravity Pro అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బడ్స్ కేసు పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. బాటమ్ చూస్తే మనకి 10 minutes ఛార్జ్ చేస్తే 3 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. అండ్ రైట్ సైడ్ చూస్తే కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ 5.3తో వస్తుంది. 25 hours టోటల్ ప్లేబ్యాక్ టైం అంటున్నారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. IPX4 వాటర్ ప్రూఫ్తో వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని స్పెక్స్ ఉంటాయండి. ఇది వస్తే 13mm డ్రైవర్స్తో వస్తుంది. క్విక్ పే టెక్నాలజీ యూస్ చేశారు. అండ్ ENC సపోర్టెడ్ ఉంటుంది. ఓవరాల్ 4 mics ఉంటాయి అనమాట. అండ్ 50 milliseconds లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ టాప్లో కానీ బాటంలో కానీ ఏమీ లేదు. బ్యాక్ సైడ్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 2699 ఉందండి. దీని మీద మనకి ఫ్లిప్కార్ట్లో 1399 రూపీస్కి ప్రెజెంట్ అవైలబుల్ ఉంది స్టాక్లో. అండ్ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఓవరాల్గా బాక్స్లో వచ్చే కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి టైప్ A to టైప్ C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చిన్న పేపర్ వర్క్ అయితే ఉంది. ఫస్ట్ చూస్తే యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది. నెక్స్ట్ 1 year వారంటీ కార్డ్తో వస్తుంది అనమాట. సో వారంటీని ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే వారంటీ అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కేస్ కనిపిస్తుందండి. సో కేస్ చూడడానికి ఈ విధంగా ఉంది. సో జ్యువెల్ టోన్ ఫినిష్తో వస్తుంది అనమాట. లుక్ వైస్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే ఇనిషియల్ ఇంప్రెషన్ మాత్రం. అండ్ ఈవెన్ ఫినిషింగ్ కూడా మనకి మంచి గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. చూడటానికి చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే సైజ్ కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ స్లిమ్ ఫిట్ డిజైన్ అండి. చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ టాప్లో చూస్తే మనకి DEFY బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే 4 level LED ఇండికేషన్స్ అయితే ఇచ్చారు. ఇది బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి టైప్ C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసరికి స్లైడింగ్ డిజైన్తో వస్తుంది. సో స్లైడ్ చేస్తే మనకి ఇయర్బడ్స్ లోపల ఏదైనా కనిపిస్తాయి. అండ్ ఒకసారి ఇయర్బడ్స్ పక్కన పెట్టి అండ్ ఇంకా లోపల ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందని చూద్దాం ఒకసారి. రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ అండి. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మోడల్ నెంబర్ కానీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కానీ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చారు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అనేది. సో ఇంకంత మించి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. సో నెక్స్ట్ బడ్స్ చూద్దాం ఒకసారి. సో బడ్స్ చూడటానికి ఈ విధంగా ఉందండి. సో ఇది వచ్చరికి ఇక్కడ DEFY బ్రాండింగ్ అయితే ఇచ్చారు మనకి. ఇదే టచ్ సెన్సర్ కూడా మనకి. అండ్ 4 mics కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓవరాల్ 4 mics. ఇది ENC సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్గా చూడటానికి అయితే ఈ విధంగా కనిపిస్తుంది లుక్ వైజ్. సో ఒకసారి మనం లోపల పెట్టేసి మన మొబైల్కి పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ DEFY Gravity Pro కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుందండి. సో చూద్దాం ఒకసారి 2 days యూస్ చేసి అండ్ దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కూడా మీకు ఫుల్ రివ్యూలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ DEFY Gravity Pro TWS Earbuds అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ 2 days నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాడుకుందాం. అండ్ ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ వైజ్ చెప్పాలంటే మంచి గ్లాసీ ఫినిష్తో తీసుకొచ్చారు. అండ్ జ్యువెల్ టోన్ కలర్స్ యూస్ చేశారు. అండ్ చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ బడ్స్ కూడా మనకి మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు. అండ్ ఇది వచ్చరికి మ్యాగ్నెట్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఇది వచ్చరికి సెమీ ఇన్ ఇయర్ టైప్ అనమాట. అండ్ ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు ఫిట్టింగ్ వైజ్ పర్వాలేదు. వాకింగ్ చేసేప్పుడు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది అనమాట. కాకపోతే హెవీగా జాగింగ్ చేస్తే మాత్రం కింద పడిపోతుంది కాసేపటికి. అదొక నోటీస్ చేశాను. అండ్ ఓవరాల్ చెప్పాలంటే సాటిస్ఫైడ్ అండి డిజైన్ వైజ్. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. అండ్ చూడటానికి బాగానే ఉంటుంది. అండ్ కాకపోతే ఈ స్లైడింగ్ అనేది ఎంత డ్యూరబిలిటీ ఉంటుంది అనేది ఇప్పుడప్పుడే చెప్పలేనండి. యాజ్ ఆఫ్ నో నేనైతే సాటిస్ఫైడ్ బిల్డ్ క్వాలిటీ వైజ్. నెక్స్ట్ మాడుకోవాల్సిన కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ఇందులో ఓవరాల్ 4 mics యూస్ చేశారు. ఈచ్ బడ్లో మనకి 2 mics ఉంటాయి అనమాట. ENC సపోర్ట్తో వస్తుంది మనకి. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ కాల్ క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే ఎవరైతే రిసీవర్ వాయిస్ మనకు కానీ మన వాయిస్ రిసీవర్ కానీ కొంచెం లోగా వినిపిస్తుంది. అదొక నోటీస్ చేశాను. నాకైతే యావరేజ్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సిన సౌండ్ క్వాలిటీ అండి. సో సౌండ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే మంచి పీక్లో వాల్యూమ్ ఉంటుంది. ఈవెన్ బేస్ మాత్రం కొంచెం ఫ్లాట్గా ఉంటుంది అనమాట. అండ్ వోకల్స్ కానీ ట్రెబుల్స్ కానీ మంచి పర్ఫామ్ చేస్తాయి. నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. అండ్ ఎందుకంటే నేను చాలా బేస్ లవర్ని, బేస్ ఎక్కువ ఇష్టపడతాను. ఇందులో ఫ్లాట్ బేస్ యూస్ చేయడం వల్ల ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. బట్ రెగ్యులర్ లిజనర్స్ మాత్రం బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సిన గేమింగ్ అండి. గేమింగ్ కూడా నాకు కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఇది వచ్చరికి 50 milliseconds లో లేటెన్సీ యూస్ చేశారు దీంట్లో. అండ్ ఫుట్ స్టెప్స్ ఒక్కటే నాకు ప్రాబ్లం అనిపించింది. అండ్ ఈవెన్ BGMIలో కానీ ఫ్రీ ఫైర్స్లో కానీ ఫుట్ స్టెప్స్ మనకు అంత క్లియర్గా వినిపించవండి. అండ్ ఫైరింగ్ సౌండ్స్ కానీ అంత బాగానే ఉంటాయి. ఏ డైరెక్షన్ నుంచి ఫైరింగ్ చేశారనే పాయింట్ కూడా మనకి క్లియర్గానే ఉంటుందన్నమాట. కాకపోతే ఒక ఫుట్ స్టెప్స్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. హెవీ గేమర్స్ మాత్రం డెఫినెట్గా రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సిన బ్యాటరీ. సో ఇది వచ్చరికి 25 hours ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నాకు వచ్చరికి ఒక 1 time ఛార్జ్ చేసినప్పుడు ఇయర్ బడ్స్ సైడ్ నుంచి మనకి అరౌండ్ 5.5 hours వస్తుంది. సో ఆన్ యావరేజ్ మనకి
22 అవర్స్ వస్తుందన్నమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. తక్కువ అని కాదు, అలా అని చెప్పి ఎక్కువ కూడా కాదు, కొంచెం మిడ్ రేంజ్ అనమాట. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సిన టచ్ కంట్రోల్స్ వచ్చేసరికి మనకి సింపుల్ టచ్ కంట్రోల్స్ అండి. అండ్ 1 టైం ట్యాప్ చేస్తే మనకి ఈచ్ బడ్, సో ప్లే అండ్ పాస్ అనమాట. అండ్ రైట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. లెఫ్ట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. అండ్ రైట్ ఇయర్ బడ్ని మనకి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి టర్బో మోడ్ అని అవుతుంది, అంటే గేమ్ మోడ్ అనమాట. సో అంతే సింపుల్గా ఉంటాయి టచ్ కంట్రోల్స్ అనేవి. అండ్ నెక్స్ట్ మాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది బ్లూటూత్ 5.3తో వస్తుంది, అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇన్స్టంట్ పేరింగ్ మోడ్ అనమాట. జస్ట్ కేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అదొక మంచి విషయం. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ స్విచ్ అయినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది. పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు ఓవరాల్గా. నాకైతే నచ్చిందండి కనెక్టివిటీ వైస్. అండ్ ఇది వచ్చేసరికి మనం పర్చేస్ చేసిన ధరకి 1399 రూపీస్, 1399 రూపాయలు. 1400 రూపాయల బడ్జెట్లో తీసుకోవచ్చా లేదంటే, నేను సౌండ్ క్వాలిటీ కానీ గేమింగ్ వైస్ కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అయితే అనిపించలేదు. మేజర్గా ఎవరైతే ఇయర్ బడ్స్ తీసుకోవాలనుకుంటారో మేజర్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి కాల్ క్వాలిటీ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, గేమింగ్ కానీ, బ్యాటరీ బ్యాకప్ కానీ, అండ్ మేజర్ ఆస్పెక్ట్స్ అయితే అంతగా సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే లేదు. నేనైతే రికమెండ్ చేయదలుచుకోలేదండి సింపుల్గా చెప్పాలంటే. అండ్ మనకి వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఈ బడ్జెట్లో సింపుల్గా చెప్పాలంటే. మంచి గేమింగ్ సపోర్ట్తో, మంచి డిజైన్లో అండ్ మంచి సౌండ్ అవుట్పుట్ తీసుకొచ్చే ఇయర్ బడ్స్ చాలా ఉన్నాయి ఆప్షన్స్. బెటర్ గో విత్ అదర్ ఆప్షన్స్ అండి సింపుల్గా చెప్పాలంటే. ఇది ఓవరాల్గా డెఫీ గ్రావిటీ ప్రో TWS ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.